మీరు జెర్సీ సినిమాను చూసారా? 2019 సంవత్సరంలో నాని హీరోగా వచ్చిన ఆ సినిమా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో ది బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు. ఎమోషన్స్ పీక్స్లో ఉంటాయి. సెంటిమెంట్ సీన్లతో ఆడియన్స్ గుండెలను మెలిపెట్టేస్తాడు నాని. క్లైమాక్స్ సీన్ వచ్చినప్పుడైతే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులంతా ఏడ్ చేయడం ఖాయం. ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఓ డిఫరెంట్ క్లైమాక్స్, ఓ డిఫరెంట్ కథ. జెర్సీ సినిమా ఆడియన్స్ను కట్టిపెడేస్తోంది. అందుకే బాలీవుడ్ వాళ్ళు కూడా దీన్ని రీమేక్ చేసుకునేందుకు ఎగబడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు శర్వానంద్ గారి నుంచి బైకర్ అనే సినిమా వచ్చింది. జెర్సీ సినిమాలో క్రికెట్ నేపథ్యంలో కథ నడుస్తుంది. బైకర్ సినిమాలో బైక్ రేసింగ్ కేంద్రంగా కథ నడుస్తుంది. జెర్సీ సినిమాలో హీరోకు ఓ లవ్ స్టోరీ ఉంటుంది. ఓ కొడుకు కూడా ఉంటాడు. ఈ బైకర్ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాక్లో ఓ లవ్ స్టోరీ, ప్రజెంట్ లైఫ్లో ఓ కొడుకు ఉంటాడు. కథలోని కోర్ పాయింట్ కూడా ఒకటే. ఓ బలమైన కారణంతో ఇకపై నేను క్రికెట్ ఆడను అంటూ జెర్సీ సినిమాలోని హీరో నాని క్రికెట్కు దూరమైపోతాడు. ఈ బైకర్ సినిమాలోనూ అంతే. ఇకపై నేను రేసింగ్ చేయను అంటూ మధ్యలోనే ఆటను వదిలేస్తాడు. ఈ రెండు సినిమాలోని కథలు కొనసాగిన విధానం, కథలోని కోర్ పాయింట్ ఒకే విధంగా ఉంటాయి. మరి జెర్సీ సినిమాలాగా బైకర్ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసిందా? జెర్సీ రేంజ్లో బైకర్ సినిమా ఉందా? తెగ కష్టపడి మరి తన రూపురేఖలను ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా శర్వానంద్ మార్చుకున్నాడు కదా. మరి తన కష్టానికి తగిన ఫలితాన్ని బైకర్ సినిమా ఇచ్చిందా? హీరో క్యారెక్టర్ల నుంచి తండ్రి క్యారెక్టర్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మారిపోయిన రాజశేఖర్ గారికి బైకర్ సినిమా ఎలాంటి రిజల్ట్ని ఇచ్చింది? అసలు ఈ బైకర్ సినిమాను చూడొచ్చా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. బైకర్ సినిమా కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే, తండ్రిపై పడిన నిందను ఓ కొడుకు ఎలా చెరిపివేశాడు, కన్న తండ్రికి ఎదురైన అవమానాలకు ఓ కొడుకు ఎలా బదులు తీర్చుకున్నాడన్నదే ఈ బైకర్ సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్లోనే కథ ఏంటన్నది, కథ ఎలా సాగుతుందన్నది దర్శకుడే చెప్పేశాడు. తండ్రి రాజశేఖర్ ఓ కోచ్, కొడుకును కూడా రేసర్ను చేయాలన్నది అతడి కళ. అనుకున్నట్టుగానే మంచి రేసర్ను కూడా చేసేస్తాడు. నేషనల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తన కొడుకును తీసుకెళ్లాలని పరితపిస్తూ ఉంటాడు. అందుకోసం స్పాన్సర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే మన హీరో మాత్రం మధ్యలోనే తండ్రికి హ్యాండ్ ఇస్తాడు. నేను ఇక రేసింగ్ చేయనంటూ చపా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అసలు హీరో ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? తండ్రికి దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడు? అలా వెళ్ళిన వ్యక్తి మళ్ళీ 6-7 తర్వాత తండ్రిని వెతుక్కుంటూ ఎందుకు తిరిగి వచ్చాడు? చివరకు ఏం సాధించాడు అన్నదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా ఎలా ఉందన్నది చెప్పే ముందు ఓ ప్రముఖ తెలుగు పత్రికకు సంబంధించిన వెబ్సైట్ ఇచ్చిన రివ్యూ గురించి చెప్పుకోవాలి. బలాలు అన్న స్థానంలో శర్వానంద్ నటన, రేసింగ్, విజువల్స్ అని ప్రస్తావించారు. బలహీనతలు అన్న చోట ఆకట్టుకోని కథాకథనం, కొరవడిన భావోద్వేగాలు అని రాసుకొచ్చారు. ఈ సినిమాను చూసిన తర్వాత ఈ పాయింట్లను చూసి నాకైతే ఆశ్చర్యం వేసింది. ప్లస్ పాయింట్ల గురించి కాసేపు పక్కన పెట్టేయండి. మైనస్ పాయింట్ల గురించి వాళ్ళు చెప్పిన విషయాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాదన్నది నా ఒపీనియన్. చూసే వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి కథ అర్థమవుతుందన్నది నిజమేలే, కానీ ఫోన్లు చూసుకుంటూ వాట్సాప్ చాటింగ్లు చూస్తూ సినిమాలు చూస్తే మాత్రం భావోద్వేగాలు మన మనసుల్లోకి వెళ్ళవన్నది కూడా పచ్చి నిజం. నిజమే, కథాకథనాలు కొత్తవేమీ కాదు, పాతవే. ఏ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తీసుకున్నా సరే ఇదే లైన్ ఆఫ్ ఆర్డర్లో కథ నడుస్తుంది. కాకపోతే పాత లైన్లోనే ఎన్ని కొత్త సీన్లతో, ఎంత వెరైటీ స్క్రీన్ ప్లేతో కథను నడిపారన్నదే కదా ముఖ్యం. జెర్సీ సినిమా లైన్ ఆఫ్ ఆర్డర్ కూడా ఇదే కదా, కానీ ఎందుకు మనసుల్లోకి బలంగా వెళ్ళింది? భావోద్వేగాలు పండాయి కాబట్టి. ఈ బైకర్ సినిమాలోనూ భావోద్వేగాల విషయంలో నాకైతే పెద్దగా కంప్లైంట్లు కనిపించలేదు. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్లు డజన్ల కొద్దీ ఉండాల్సిన పని లేదు. కావాలని డైలాగుల రూపంలో సెంటిమెంట్ సీన్లను వాళ్ళిద్దరి మధ్య రాసుకోలేదు. కోచ్గా కన్న కొడుకు పట్ల ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నా సరే, వాడు నా కొడుకు, అయ్యో పాపం ఎంతలా కష్టపడుతున్నాడన్న భావన, బాధ ఆ తండ్రి కళ్ళల్లో హావభావాల ద్వారానే కనిపిస్తూ ఉంటుంది. ఆ భావోద్వేగాలను రాజశేఖర్ గారు తన అనుభవంతో బాగా పండించారు. కొడుకుపై ప్రేమ ఉంటుంది, కానీ దాన్ని బయటకు చూపించడు. ఏ ఎమోషన్స్కు కూడా రేసర్ స్థానంలో ఉన్న తన కొడుకు బందీ అవ్వకూడదు అన్నది ఆ తండ్రి భావన. అందుకే తన ఫీలింగ్స్ను, తన ఎమోషన్స్ను బయటకు కొడుకు ముందు చూపించడం. కొడుకుతో ఓ తండ్రిలా కాకుండా కోచ్గానే ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎంత పెద్ద విజయాన్ని సాధించినా సరే అదేమంత గొప్పది కాదంటూ పూచిక పుల్లతో తీసి పారేస్తూ ఉంటాడు. ఈ సినిమా ట్రైలర్లోనే ఓ డైలాగ్ ఉంది కదా, నువ్వు అందరికంటే ముందు రాలేదు, నీకంటే అందరూ వెనకాల వచ్చారు, రెండింటికి చాలా తేడా ఉందంటూ రాజశేఖర్ ఓ డైలాగ్ చెప్తాడు కదా. సినిమా అంతటా కూడా శర్వానంద్తో రాజశేఖర్ బిహేవియర్ అలాగే ఉంటుంది. చివరకు క్లైమాక్స్ సీన్లో కూడా శర్వానంద్కు రాజశేఖర్కు మధ్య మాటలు ఉండవు, కానీ ఎమోషన్స్ మాత్రం పీక్స్లో ఉంటాయి. ఒకే ఒక చిన్న సీన్తో ఆడియన్స్కు కంట తడి తెప్పిస్తాడు. తండ్రి పాత్రలకు వెళ్ళినా సరే రాజశేఖర్ గారికి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది.
రైటింగ్ పరంగా ఒకటికి రెండు చోట్ల వీక్గా ఉన్న మాట నిజమే. జెర్సీ సినిమాలో బ్యాట్ వదిలేసిన హీరో మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత బ్యాట్ పట్టుకోవడానికి ఓ బలమైన కారణం ఉంటుంది. నువ్వు ఆడితే హీరోలా ఉంటావు నాన్న అంటూ కన్న కొడుకు చెప్తుంటే ఏ తండ్రి అయినా సరే ఎందుకు ఊరుకుంటాడు? కన్న కొడుకు ముందు జీరోలా ఉండిపోవాలా లేక చచ్చైనా సరే హీరోలా మిగిలిపోవాలా అన్న మీమాంస మొదలైనప్పుడు ఏ తండ్రి అయినా రెండు ఆప్షన్నే ఎంచుకుంటాడు. జెర్సీ సినిమాలో హీరో మళ్ళీ బ్యాట్ పట్టుకోవడానికి బలమైన కారణాలను చూపించారు. కానీ బైకర్ సినిమాలో మాత్రం చూపించిన కారణాలు మాత్రం అంత బలమైనవిగా అనిపించవు. నేను ఇక రేసింగ్ చేయనంటూ తండ్రి నుంచి వెళ్ళిపోయిన కొడుకు మళ్ళీ తిరిగి రావడానికి చూపించిన కారణాలు పెద్దగా హార్ట్ టచింగ్గా మాత్రం లేవు. అలాగని ఆ కారణం కన్విన్సింగ్గా లేదని మాత్రం అనలేదు. సినిమాలో చూపించిన ఆ కారణం హార్ట్ హిట్టింగ్గా ఉంటే కనుక కథకు ఇంకాస్త బలం పెరిగేదన్నది నా అభిప్రాయం. అదొక్క కంప్లైంట్ తప్ప ఈ సినిమాకు సంబంధించి వేరే ఇతర మైనస్ పాయింట్లు ఏమీ లేవు. బైకర్ సినిమాలో కేవలం తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్కి మాత్రమే దర్శకుడు ప్రియారిటీ ఇచ్చాడు. రాజశేఖర్, శర్వానంద్ గారి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్లు కూడా చూడటానికి ఫ్రెష్గా ఉన్నాయి. భార్య కొడుకు పాత్రల నుంచి కూడా ఎమోషన్స్ని పెడితే మరో జెర్సీ సినిమాను మళ్ళీ తీశారంటూ విమర్శలు వస్తాయని భావించాడు కాబోలు. వాళ్ళ నుంచి పెద్దగా సెంటిమెంట్ను పెండలేదు. ఆ తరహా సీన్లను అస్సలు ట్రై చేయలేదు. ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో హీరోకు స్పాన్సర్షిప్ సమస్య వచ్చిపడుతుంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ రేసింగ్ మొదలుపెట్టిన హీరోపై ఎవరికీ పెద్దగా నమ్మకాలు ఉండవు. కానీ ఓ వ్యక్తి మాత్రం హీరోను స్పాన్సర్ చేసేందుకు ముందుకు వస్తాడు. ఆ వ్యక్తి ఎవరన్నది చూసి సర్ప్రైజ్ అవటం ఖాయం. నీ గురించి నాకంటే ఈ లోకల్లో ఇంకెవరికి ఎక్కువగా తెలియదు. నీ బలమేంటన్నది నాకు మాత్రమే తెలుసంటూ ఆ వ్యక్తి చెప్పే డైలాగులకు సినిమాలో అంతకుముందు వచ్చిన సీన్లు కరెక్ట్గా సింక్ అవుతాయి. ఆ సర్ప్రైజ్ ఎలిమెంటు చాలా బాగుంది. ఇక రాజశేఖర్కు ఓ చిన్న పిల్లాడికి మధ్య వచ్చే సీన్లు కూడా చాలా చాలా బాగున్నాయి. తాత మనవడికి మధ్య వచ్చే సీన్లు అన్నమాట. ఆ సీన్లు కూడా సెంటిమెంట్ పరంగా కాస్త వర్కౌట్ అవుతాయి. పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాటలకు ఈ సినిమాలో అసలు స్కోప్ లేదు. క్యాచీగా ఉండే పాటలు కూడా కావు. కానీ బీజిఎం మాత్రం చాలా బాగుంది. ఇక హీరో శర్వానంద్ గారి గురించి మాత్రం తప్పకుండా చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా కోసం హీరో శర్వానంద్ ఎంత కష్టపడ్డాడన్నది తెర మీద చూస్తుంటే అర్థమవుతుంది. తన శరీరాన్ని కరిగించడం మాత్రమే కాదు, ఓ రేసర్కు ఎలాంటి బాడీ ఉంటుందో, ఎలా ఉంటే ఓ రేసర్ అనిపించుకుంటాడో అచ్చం అలాగే తన ఫిట్నెస్ను చూపించాడు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లలో హీరో పడిన కష్టం తాలూకా సీన్లను చూపించారు. నిజానికి అవి సినిమాటిక్ సీన్లు కావు, రియల్గా హీరో కష్టపడిన సీన్లు. ప్రమోషన్స్ వీడియోలో కూడా శర్వానంద్ వర్కౌట్స్ విజువల్స్ను చూపించారు. నిజానికి శర్వానంద్ గారు అంతగా కష్టపడాల్సిన పని లేదు. ఈ రోజుల్లో టెక్నాలజీ వాడి మరీ హీరోల బాడీలను మార్చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలే, పాన్ ఇండియా హీరోలే ఆ మ్యాజిక్ని చేస్తున్నారు. శర్వానంద్ గారు కూడా అలాంటి ట్రిక్స్ను ప్లే చేయవచ్చు. కానీ శర్వానంద్ గారు మాత్రం అలాంటి మోసానికి పాల్పడలేదు. చాలా చాలా కష్టపడ్డారు. శర్వానంద్ గారు పడిన కష్టానికి తగిన ఫలితం మాత్రం ఈ సినిమా ఇచ్చిందని చెప్పవచ్చు. సినిమాను చూసి బయటకు వచ్చిన ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా బాగోలేదు, వరస్ట్, బోరు కొట్టింది, తలనొప్పి తెప్పించింది అన్న మాటలను అనరు. బాగుందనే కామెంటే ప్రేక్షకుల నుంచి వస్తుంది. నాకైతే ఈ సినిమా నచ్చింది. నారీ నారీ నడుమ మురారి సినిమా తర్వాత మళ్ళీ మరో హిట్ను శర్వానంద్ కుట్టాడని చెప్పవచ్చు. సినీ వెబ్సైట్లలో ఈ సినిమాకు యావరేజ్ అంటూ రేటింగ్లు ఇస్తున్నారులే కానీ నిజానికి ఇది హిట్ సినిమా. సినిమా థియేటర్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చేదాకా ఒక్కటంటే ఒక్క చోట కూడా బోర్ కొట్టించదు. సెకండ్ హాఫ్లో హీరోకు ట్రైనింగ్ ఇచ్చే ఎపిసోడ్లను ట్రిమ్ చేసి ఉండాల్సిందంటూ రివ్యూల్లో సలహా ఇస్తున్నారులే కానీ నిజానికి ఆ ట్రైనింగ్ ఎపిసోడ్లే సినిమా కథకు చాలా చాలా ముఖ్యం. తండ్రి కొడుకుల సెంటిమెంట్ పరంగా సినిమా బాగుంది. ఎమోషన్స్ను డైలాగ్స్ పరంగా కాకుండా, మాటల ద్వారా కాకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ ద్వారానే శర్వానంద్, రాజశేఖర్ గారు ఈ సినిమాలో చూపించిన విధానం కూడా బాగుంది. టోటల్గా అయితే ఈ వీకెండ్కు సినిమాను చూడాలనుకుంటే మాత్రం ఈ బైకర్ మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచదు. ఇక చివరిగా ఒక్క మాట, స్టార్టింగ్లో జెర్సీ సినిమాతో పోల్చావు కదా భయ్యా, మరి నాని జెర్సీ సినిమాతో పోల్చితే ఈ బైకర్ సినిమా ఎలా ఉంది అన్న ప్రశ్న కూడా రాకుండా ఉండదు. జెర్సీ సినిమాకు ఈ బైకర్ సినిమాకు మధ్య ఒకే ఒక్క తేడా అయితే ఉంది. అదే ఎమోషనల్ కనెక్టివిటీ. జెర్సీ సినిమాలో చాలాసార్లు హార్ట్ హిట్టింగ్ సీన్లు వస్తాయి. భార్య భర్తల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు, తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్లతో పదే పదే నాని మనల్ని ఏడిపించేస్తాడు. కానీ ఈ బైకర్ సినిమాలో మాత్రం మరీ వెక్కి వెక్కి ఏడ్చే సీన్లు అయితే లేవు. కన్నీళ్లు కళ్ళలోంచి ధారలుగా వచ్చే సీన్లు అయితే లేవు. కానీ కంటతడి తెప్పించే లైట్ సెంటిమెంట్ సీన్లు మాత్రం చాలానే ఉన్నాయి. జెర్సీ సినిమాతో పోల్చితే ఓ 10 మెట్లు తక్కువగానే ఈ సినిమా ఉంటుందన్నది వాస్తవమే. కానీ ఈ సినిమా కోసం హీరో ప్లస్ దర్శకుడు పడిన కష్టానికి మాత్రం 100కి 100 మార్కులు వేయవచ్చు. ఇదండి బైకర్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.